హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నిఫ్టీ 500 నుంచి కొన్ని కంపెనీల గురించి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఎందుకు ఈ కంపెనీలు స్పెషల్ అంటే, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కంపెనీ ఓనర్స్ అనుకోవచ్చు సింపుల్గా, వాళ్ళు స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు అంటే డెఫినెట్గా ఏంటంటే అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం లాంగ్ టర్మ్లో. సో అటువంటి కొన్ని కంపెనీల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. దానిలో మొదటిది ఇండియా సిమెంట్స్. ప్రస్తుతానికి 288 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. వీళ్ళ కోర్ బిజినెస్ వచ్చేసరికి సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది చెన్నైలో లొకేట్ అయ్యింది. దానికి రిలేటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే షిప్పింగ్ బిజినెస్ కానీ, దాని తర్వాత పవరు అండ్ కోల్ మైనింగ్ కూడా కొద్దిగా చేస్తూ ఉంటారు. సో మార్కెట్ క్యాపిటల్ 8,934 కోట్లు ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 0.78% నెగిటివ్గా ఉంది. 52 వీక్ లో నుంచి కూడా 67% అనేది స్టాక్ అయితే బౌన్స్ అయింది. ఇండియా సిమెంట్స్ ఈ పర్టికులర్ స్టాక్లో ప్రమోటరు లాస్ట్ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్కి 26% స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసినట్టు మనకి ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. రెండవ కంపెనీ గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ షేర్ ప్రైస్ 1125 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. వీళ్ళు ఓలియో కెమికల్స్ అనే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్కెట్ క్యాపిటల్ 37,871 కోట్లు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 49 ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5.59%. ఇది 52 వీక్లో నుంచి 55.3% అనేది ఇంక్రీజ్ అయింది. ఇక ప్రమోటర్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి 3.92% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు మనకి ఇక్కడ డేటా అనేది చూపిస్తూ ఉంది. మూడవది నావా లిమిటెడ్. ప్రస్తుతానికి ఈ కంపెనీ 479 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. వీళ్ళు ఫెర్రో ఎలాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో అండ్ ఒరిస్సాలో వీళ్ళకి ప్లాంట్లు ఉన్నాయి. అండ్ ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఇండియాలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా అండ్ ఆఫ్రికాలో కూడా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. మార్కెట్ క్యాపిటల్ 13,893 కోట్లు. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 13. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16.3% కనిపిస్తుంది. అండ్ 52 వీక్ లో నుంచి ఇప్పటికీ 111% అనేది పెరిగింది. అదేవిధంగా ప్రమోటర్స్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్ కంపేర్ చేసుకున్నట్లయితే 1.24% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు ఇక్కడ డేటా అనేది మనకు చూపిస్తూ ఉంది. నాలుగో కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. ప్రస్తుతానికి ఈ కంపెనీ 896 రూపాయల దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో పేరులోనే ఉన్నట్టు ఇక్కడ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తారు అండ్ పవరు మైనింగ్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా, బోట్స్వానా, ఇండోనేషియా, మారిషియస్, మొజాంబిక్, మడగాస్కర్, నమీబియా, సౌత్ ఆఫ్రికా, తాంజానియా అండ్ జాంబియా కంట్రీస్లో కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 91,359 కోట్లు. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 22.4. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 13.2% కనిపిస్తుంది. 52 వీక్లో నుంచి కూడా 23.8% అనేది రైజ్ అయింది. ఇక ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి మనం కంపేర్ చేసినట్టయితే 1.03% స్టేక్ అయితే ప్రమోటర్ ఇంక్రీజ్ చేసినట్టు డేటా అనేది చూపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 500లో ప్రమోటర్ స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసిన టాప్ కంపెనీస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.